ప్రభునందు ప్రియులారా, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములో కొన్ని శ్రేష్టమైన మాటలను మనం చదువుకున్నాం. పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నటువంటి విధానాన్ని మనం చదివాం. మొదటిగా తృణీకరింపనీయకము అనే హెచ్చరికను పౌలు తిమోతిని హెచ్చరించాడు. అలాగే మరలా మాదిరిగా ఉండుము అనే హెచ్చరికను కూడా హెచ్చరించాడు. జాగ్రత్తగా ఉండుము అనే మాటను కూడా హెచ్చరించాడు. నీ వరమును అలక్ష్యము చేయకుము అనే మాటను కూడా హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే 13వ వచనములో నేను వచ్చు వరకు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పౌలు తిమోతితో లేడు కాబట్టి ఆ మాట చెప్తున్నాడు. నేను వచ్చు వరకు అనగా నేను వచ్చిన తర్వాత నేను చేయాల్సింది నేను చేస్తానని అర్థం కాదు అక్కడ కదా. నేను వచ్చు వరకు నువ్వు చదువుతూ ఉండు, నువ్వు బోధిస్తూ ఉండు, నువ్వు హెచ్చరిస్తూ ఉండు. తరువాత నేను వచ్చిన తర్వాత మిగతా సంగతులన్నీ నేను చూసుకుంటాను అని అర్థం కాదు. కానీ పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నప్పుడు 3 సంగతుల ద్వారా ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నాడు. వాటిలో మొదటిది చదువుట అన్నాడు, రెండవది హెచ్చరించుట అన్నాడు, మూడవది బోధించుట అన్నాడు. ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండు అన్నాడు. అయితే ప్రియులారా, మొదటిగా నేను వచ్చు వరకు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, సాధారణంగా ఒక తండ్రి దూరదేశానికి వెళ్ళాడు. దూరదేశానికి వెళ్ళి తిరిగి ఒక 3 సంవత్సరాల తర్వాత వచ్చాడు. తండ్రి కుమారుని యొక్క ప్రోగ్రెస్ కార్డుని తీసుకురమ్మన్నాడు. ప్రోగ్రెస్ కార్డు తీసుకొచ్చాడు. తీసుకొస్తే మార్క్స్ సరిగా రాలేదు. చూశాడు, జాగ్రత్తలు చెప్పాడు. వెళ్తూ వెళ్తూ ఏమని జాగ్రత్త చెప్పాడంటే, మరలా నేను తిరిగి వస్తాను, ఈసారి నేను తిరిగి వచ్చేపాటికి నీకు మార్క్స్లో ఇంప్రూవ్మెంట్ రావాలి, బాగా చదవాలి అనే మాటలు చెప్పేసి వెళ్ళిపోయాడు. మెట్టుకు తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ తండ్రి ఎదుట ఆ కుమారుడు నిలబడాలంటే 2 అంటే, ఒకటి బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకుంటే తండ్రి ఎదుటకు రాగలడు. అల్లరిచిల్లగా అల్లరితో కూడిన ఆటపాటలతో తన జీవితాన్ని కాలక్షేపం చేసుకుంటూ సరిగా చదవకపోతే తండ్రి ఎదుటకు వచ్చి నిలబడలేడు. ఈ 2 యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు నేను వచ్చు వరకు మీరు వ్యాపారము చేయండి అన్నాడు లూకాసు వార్తలో. ఆయన వ్యాపారము చేయమన్నప్పుడు ఆయన ఏమన్నాడు? ఆ ఉపమానం చెప్తూ, ఇదిగో ఒక రాజు ఉన్నాడు, తన రాజ్యాన్ని స్థాపిస్తానికి వెళ్ళి దూరదేశానికి వెళ్ళాడు. దూరదేశానికి వెళుతున్నప్పుడు మరలా నేను తిరిగి వస్తానని తన దాసులను పిలిచి 10 మందికి ఏమన్నాడు? 10 మీనాలు ఇచ్చాడు. 10 మీనాలు ఇచ్చి, అనగా ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనా ఇచ్చి, మీరు వీటిని తీసుకొని ఏం చేయమన్నాడు? వ్యాపారం చేయండి అన్నాడు. ఎప్పటి వరకు? నేను వచ్చు వరకు. అయితే వారిలో ఒకడు ఏం చేశాడు? ఆ ఒక్క మీనాతో 10 మీనాలు సంపాదించాడు. 10 పట్టణాల మీద అధికారిగా ఉండు అని చెప్పాడు. మరొకడు కొంత, అనగా ఇంటి పనులు చూసుకుంటూ మరలా సేవలో ఉన్నాడు. అనగా 2 రకాలుగా ఉంటూ వాడు కూడా కొంత సంపాదించాడు. వాడు 5 మీనాలు సంపాదించాడు. 5 పట్టణాల మీద అధికారిగా ఉండు అన్నాడు. మరొకడు ఏమి సంపాదించకుండా ఏం చేశాడు? భూమిలో పాతి పెట్టాడు.
నువ్వు ఈ యొక్క మీనాను సాహుకారుల యొద్ద ఉంచినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి నీ వడ్డీ అన్న వచ్చేది కదా, నువ్వు దాన్ని కూడా చేయలేదు అని ఆ రాజు వాని మీద కోపడతాడు, వీడు ఏమి సంపాదించలేదని. పిల్లరా, ప్రభువారు ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేశాడంటే, ఆయన వచ్చే వరకు వ్యాపారము చెయ్యండి అంటే భౌతిక సంబంధమైన వ్యాపారాన్ని మనం చేయమని ప్రభు కోరట్లేదు. కానీ సాధారణంగా మనం సువార్త చెప్పడానికి వెళ్తాం. కొన్నిసార్లు మైకులో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు అటువైపు నుంచి వేరే ఒకడొకడు వస్తాడు. పాత సామాన్లు కొంటామనో లేకపోతే ఉల్లిపాయలనో ఏదో ఒక డబ్బా ఒక మైకు తీసుకొని వస్తాడు. వాడు కూడా వ్యాపారం చేస్తున్నాడు. మనం కూడా మైకులో చెప్తున్నాం. అనగా సువార్త అనే వ్యాపారం చేయమని అన్నాడు. సువార్తను అతడు తన జీవనం కోసం, తన కుటుంబం కోసం, సంపాదించుకోవటం కోసం అతడు తన ప్రయత్నాన్ని చేస్తున్నాడు. మనం కూడా సువార్తను ప్రకటించి ఆత్మలను ఏం చేయాలి? సంపాదించాలి. ఆత్మల సంపాదన అనే వ్యాపారాన్ని మనం చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా దేవుడు తలాంతులను ఇచ్చాడు. అందరికీ ఒకే రకమైన తలాంతులు ఇవ్వకపోయినా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 10వ వచనములో, అలాగే రోమాపత్రిక 12వ అధ్యాయంలో 9వ వచనములో, అలాగే ఎఫెసీ పత్రికలో కూడా దేవుడు ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని వరాలను అనుగ్రహించాడు అని చెప్పాడు. ఆయన ప్రతి వానికి వరములను పంచి ఇచ్చాడు అన్నాడు. అది ఆత్మ ద్వారా దేవుడు అనుగ్రహించాడు అన్నాడు. దేవుని ద్వారా అనుగ్రహించబడిన వరములు అనగా జ్ఞానవాక్యము అన్నాడు, తర్వాత ప్రవచన వరం, తర్వాత అద్భుతాలు చేసే వరము, తర్వాత ఆత్మల వివేచన అనేటువంటి వరము, విశ్వాసం అనేటువంటి వరము. దేవుడు ప్రతి ఒక్కరికి నానా విధాలుగా కృపావరములను అనుగ్రహించాడు అన్నాడు. ఈ కృపావరాలను దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు వాటితో మనం ఏం చేయాలి? వ్యాపారము దేవుడిచ్చిన పని. ఇదిగో కొంతమంది ప్రభు పిల్లలు వారి అవసరాల్లో ఉన్నప్పుడు సహాయపడటం కూడా అది ఒక కృప వరం. అందరూ సహాయపడలేరు, అందరూ వివేచించలేరు, అందరూ ఆత్మల పట్ల వివేచన కలిగి ఉండలేరు, అందరూ వాక్యాన్ని బోధించలేరు. కాబట్టి ఒక్కొక్కరికి ఆయన ఆ కృపావరములను పంచి ఇచ్చాడు అన్నాడు. ఈ పంచి ఇచ్చినటువంటి ఈ కృపావరాలను మనము ఉపయోగించి ఏం చేయాలి? వ్యాపారము చేయాలి. ఆ రాజు దగ్గరకి ఆ ఒక్క మీనా ఇచ్చిన వాడు 10 మీనాలు సంపాదిస్తే ఏమన్నాడు? బళ్ళ మంచి దాసుడా అన్నాడు. ఎందుకు? ఒకదానికి 10ని సంపాదించాడు. రెండవ వ్యక్తి కూడా తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. అలాగే దేవుని పనిలో కూడా ప్రయాసపడ్డాడు. అనగా సంపూర్ణంగా ప్రయాసపడలేకపోయినా మెట్టుకు కొంతైనా అతడు పని చేశాడు. కాబట్టి అతన్ని కూడా మంచి దాసుడని అన్నాడు. కానీ ఏమి సంపాదించని వానిని ఏమన్నాడు? చెడ్డదాసుడా అన్నాడు. కాబట్టి ఆయన వచ్చే వరకు మనము చేయవలసిన పనిని జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే తిమోతిని కూడా జ్ఞాపకం చేస్తూ ఇదిగో అతనిని హెచ్చరిస్తున్నాడు. నేను వచ్చు వరకు మొదటగా నువ్వు చదువుతూ ఉండాలి అన్నాడు. ఆ దినాల్లో సాధారణంగా విద్యాభ్యాసం చేసిన వారు చాలా తక్కువ. కాబట్టి ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని చదవాలంటే ఏదో జ్ఞానం ఉన్నటువంటి వారు, కొద్దిగా చదువు పాండిత్యం ఉన్నటువంటి వారు మాత్రమే వారు చదువుతుంటే మిగిలిన వారు వినేవారు. అది సమాజ మందిరములో కానీ
ఆ, ఎక్కడైనా కూడా దేవుని ఆలయములో కానీ దేవుని ధర్మశాస్త్రాన్ని వారు చదివేవారు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో కూడా వారు ఏం చేశారంటే, ఇదిగో వారు ఇశ్రాయేలు ప్రజలందరూ సమాజముగా కూడినప్పుడు ధర్మశాస్త్రమును పెద్దగా వారు చదివారు అనే మాట మనం చూస్తాం. ఎజ్రా అనేటువంటి శాస్త్రి నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాం. ఆ శాస్త్రి ఏం చేస్తున్నాడంటే, దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రజలందరూ నిలబడినప్పుడు దానిని తెరచి దాన్ని చదువుతూ ఉన్నాడు. దాన్ని చదువుతున్నప్పుడు ప్రజలందరూ వింటున్నారు. ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతున్నప్పుడు వారందరూ ఏడ్చిరి అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి మొదటిగా చదవాలి అనగా, చదువుట అనేది ఎలాగంటే వ్యక్తిగతంగా చదువుకోవచ్చు, తర్వాత ధ్యానపూర్వకంగా చదవచ్చు, మూడవదిగా బహిరంగంగా కూడా చదవచ్చు. ఈ 3 రకాలుగా దేవుని వాక్యాన్ని చదవాలి అని చెప్తున్నాడు. యోషియా అనేటువంటి రాజు 2వ రాజుల గ్రంథంలో ఒక మాట ఉంది, చూద్దాం చూడండి. యెహోవా మందిరమునకు చేరి వచ్చిన వారు ఉన్నారు. ఎవరెవరు ఉన్నారంటే అక్కడ ప్రవక్తలు ఉన్నారు, అక్కడ యాజకులు ఉన్నారు, యోధావారు ఉన్నారు, యెరూషలేము కాపురస్తులు ఉన్నారు, చిన్నలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. అందరూ కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు అక్కడ దొరికిన నిబంధన గ్రంథములో మాటలన్నిటినీ ఏం చేశాడు? అతడు చదివించను అనే మాట చూస్తున్నాం. ఎజ్రా చదువుతుంటే ప్రజలందరూ ఏడుస్తూ ఉన్నారంట. ధర్మశాస్త్ర గ్రంథమును చదువుతున్నప్పుడు వారు ఏడుస్తూ ఉన్నారు, కళ్ళమట నీళ్ళు వచ్చాయి. అలాగా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ 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 ఉన్నప్పుడు వారి హృదయాల్లో దేవుడు కార్యాన్ని చేశాడు అన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? ఓ తిమోతి, నీవు దేవుని గ్రంథాన్ని ఏం చేయాలి? ఇదిగో దేవుని మందిరములో ఉన్నటువంటి విశ్వాసులకు నీవు చదివి వినిపించాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన దేవుని గ్రంథాన్ని చదివాడు. ఆయన నజరేతులో ఉన్నటువంటి సమాజ మందిరములోనికి వెళ్ళి దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకొని, ఇదిగో ఆయన యెషయా గ్రంథాన్ని తీసి ఆయన చదివినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన నిలబడి దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని, దేవుని గ్రంథాన్ని ఆయన చదివినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి, యెషయా గ్రంథము, అనేక గ్రంథాలు ఉన్నాయి. అవి క్రోడీకరించబడ్డాయి, గ్రంథస్థము చేయబడ్డాయి. వాటిని యేసుక్రీస్తు ప్రభువారు చదివినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు మనము దేవుని వాక్యాన్ని చదవాలంటే ధ్యానపూర్వకంగా మనం చదువుకోవాలి. ఒక ఆయన, నేను 3 రోజుల్లో లేకపోతే 4 రోజుల్లో బైబిల్ అంతా రాత్రి ప్రగలు కూర్చొని బైబిల్ అంతా కంప్లీట్ చేశాను అన్నాడు. అలా చదవటం మంచిదే, కానీ దానివల్ల మన హృదయంలోకి వాక్యం ఏమాత్రమో మనము దాన్ని వంట పట్టించుకోలేం. వాక్యము మన హృదయాల్లోకి రావాలంటే దాన్ని ధ్యానపూర్వకంగానే మనం చదవాలి. అయితే ప్రియులారా, వాక్యము చదవాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. వాక్యం చదవకపోతే ఏమవుతుంది? వాక్యం చదవకపోతే దేవునికి మనం దూరం అవుతాం కదా. కీర్తనల గ్రంథం 119వ కీర్తనలో మనందరికీ తెలుసు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ప్రియులారా, వాక్యము చదవకపోతే మన జీవితం చీకటిగా మారిపోతుంది అని జ్ఞాపకం చేస్తున్నాడు కదా. మన హృదయం అంతా చీకటిమయమైపోతుందంటే కారణం ఏమిటి? వాక్యాన్ని చదవకపోవటమే. ప్రియులారా, వాక్యాన్ని మనము చదవాలి. వాక్యాన్ని మనము చదవకపోతే మన ఆత్మ కూడా బలహీనమైపోతుంది. ఆత్మ ఏమైపోతుంది? మనలో ఉన్నటువంటి ఆత్మ బలహీనమైపోతుంది. మనలో ఉన్నటువంటి ఆత్మ చీకటిమయమైపోతుంది. 119వ కీర్తన 11వ వచనములో నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు ఏమన్నాడు? నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అన్నాడు. అంటే వాక్యము చదివితే ఏం జరుగుతుంది?
పాపము చేయకుండానట్లు అన్నాడు. పాపానికి దూరంగా ఉండాలంటే మనం వాక్యం చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని బహిరంగంగా చదవాలి, బిగ్గరగా చదవాలి. ఆ వాక్యము చదువుతున్నప్పుడు ఆ మాటలు మన హృదయంలో పనిచేస్తాయి. పిల్లరా, దేవుని వాక్యం దేవునికి దగ్గర చేస్తుంది. దేవుని వాక్యం మనల్ని విశ్వాసములో బలపరుస్తుంది. దేవుని వాక్యం మన దిశను మారుస్తుంది. దేవుని వాక్యం మన దశను మారుస్తుంది. దేవుని వాక్యం మన నిర్ణయాలను మారుస్తుంది. కొన్నిసార్లు మనము ఏదన్నా చేసుకోవాలి అన్నప్పుడు చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, అప్పుడు దేవుని వాక్యం తీసి చదివితే దేవుడు నాతో మాట్లాడాడు, అప్పుడు నేను దాన్ని విరమించుకున్నాను అన్న మాటలు మనం వింటూ ఉంటాం. సముద్రములో ఉన్నటువంటి వ్యక్తి సముద్రం ఒడ్డున ఉన్నటువంటి ఆ లైట్ హౌస్లో లైట్ వెలుగుతూ ఉన్నప్పుడు దానిని చూస్తూ ఎలాగో నడుస్తాడో, తన దిశను చూసుకుంటూ ఇదిగో నా గమ్యము ఆ లైట్ హౌస్ వైపు వెళ్ళాలి అని ఎలాగో ఆ లైటు వెలుగుతూ ఆరిపోతూ అలా కనపడుతూ ఉన్నప్పుడు ఆ దాని వైపే చూస్తూ ఆ నావికుడు లేకపోతే ఆ జాలర్లు ఏం చేస్తారు, వాటి వైపే చూసి నడుస్తారు. కాబట్టి అది దారి చూపించేదిగా ఉంది. ప్రియులారా, వాక్యము ద్వారా దేవునితో మనం సంబంధం కలిగి ఉంటాం. వాక్యం మనల్ని బలపరుస్తుంది విశ్వాసములో. వినుట వలన విశ్వాసము కలుగును అన్నాడు రోమాపత్రికలో. వినుట క్రీస్తును బట్టి అన్నాడు కదా. ఆ వినుట ఏమన్నాడు, క్రీస్తును గూర్చిన వినుట ద్వారా అన్నాడు. యేసు క్రీస్తును గురించిన మాట వినుట ద్వారా ఏం కలుగుతుందంట, విశ్వాసం కూడా కలుగుతుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనలో ఎక్కడో కోల్పోయినటువంటి విశ్వాసం మరలా తిరిగి పునరుద్ధరింపబడుతుంది. కాబట్టి వాక్యాన్ని మనం చదవాలి. వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు మనకి ఏం అర్థమవుతుందంటే, ఒక చిన్న బాలుడు వాళ్ళ తండ్రి దూరదేశం వెళ్ళి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ఉత్తరం రాస్తూ ఉన్నప్పుడు తండ్రి కుమారునితో మాట్లాడుతున్నటువంటి సందర్భం అంతా జ్ఞాపకం చేస్తూ అలా ఉండాలి, ఇలా ఉండాలి, అది చెయ్యి, ఇది చెయ్యని అన్నీ రకరకాలుగా చెప్తూ ఉన్నప్పుడు కుమారుడు ఏమని ఫీల్ అవుతున్నాడంటే, నా తండ్రి నా దూరదేశంలో ఉన్నా నా ప్రక్కనే ఉండి మాట్లాడినట్టు ఉంది అన్నాడు. దేనిని బట్టి? ఆ మాటను బట్టి. నిజానికి అలాగే దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ప్రభువుతో మనం దూరంగా ఉన్నా ప్రభువుతో మనము మనతో ప్రభువు మాట్లాడుతున్నట్లుగానే ఉంటుంది. ప్రియులారా, ఇట్ ఈజ్ ఎ లవ్ లెటర్ ఫ్రమ్ ద గాడ్. నిజానికి ఈ లెటరు ఏం చేసింది? యాజ్ లెటర్ బ్రింగ్స్ టు ద చైల్డ్ టు ద ఫాదర్, ఇట్ బ్రింగ్స్ క్లోజ్ టు ద ఫాదర్. ఆ చిన్న పిల్లవాడిని తండ్రికి దగ్గర చేసేసింది. ఏమిటి? ఆ ఉత్తరం. అలాగే దేవుని వాక్యం ఏం చేస్తుంది? మనల్ని దేవునికి, మన పరమ తండ్రి అయిన దేవునికి దగ్గర చేస్తుంది. కాబట్టి దేవునికి దూరం అయిపోతున్నాము అంటే అర్థం ఏం చెప్పండి? దేవుని వాక్యాన్ని మనము చదవట్లేదని. కాబట్టి చదువుటయందునో జాగ్రత్త అని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. ఇక రెండవది ఏమన్నాడు? హెచ్చరించుటయందు జాగ్రత్త. ప్రమాదం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు కాబట్టి కొన్నిసార్లు మనము జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు మనము కొన్నిసార్లు కారులో నేరుగా పోతున్నప్పుడు అక్కడ ఏమని ఉంటుందంటే టేక్ రైట్ అని అంటాడు, అది ఒక హెచ్చరిక. లేకపోతే ఇక్కడ ముందు స్పీడ్ బ్రేకర్ ఉన్నది, జాగ్రత్త అని చెప్తాడు. ఇవి హెచ్చరికలు. అవి హెచ్చరికను మనము గమనించుకోకుండా వెళితే ఏం జరుగుతుంది? ప్రమాదం జరిగే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఏమంటున్నాడు? హెచ్చరించుటయందు
జాగ్రత్తగా ఉండు అన్నాడు ప్రియులారా. ఎందుకంటే కొన్నిసార్లు మనము ఆత్మీయ నిద్రలో ఉన్నప్పుడు లేకపోతే పాపములో పడిపోకుండా ఉండటానికి ఏముండాలి? హెచ్చరిక ఉండాలి. దైవ సన్నిధిలో కానీ లేకపోతే కుటుంబంలో కానీ వ్యక్తిగతంగా కానీ మనము మాట్లాడుతున్నప్పుడు ఏముండాలి? హెచ్చరికలు చాలా ప్రాముఖ్యమైనవి. సంఘములో మనము హెచ్చరిస్తున్నప్పుడు ఆ హెచ్చరికను మనము తీసుకునే వారంగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. హెచ్చరించుటయందు అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. ఈ హెచ్చరిక ఏం చేస్తుంది? మనల్ని పాపములో పడిపోకుండా కాపాడుతుంది. నిజంగా మనము ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రమాదంలో పడిపోకుండా ఎలాగో ఆ హెచ్చరిక కాపాడుతుందో అదే రకంగా హెచ్చరికలు మన ఆత్మీయమైన స్థితికి అవి మెట్లు లాంటివి. ఆత్మీయమైన స్థితికి అవి మనల్ని బలపరచడానికి ప్రయోజనకరమైనవి ప్రియులారా. కాబట్టి హెచ్చరిక ఎంతో అవసరం. చిన్నపిల్లవాడు రైల్వే ట్రాక్ మీద నడుస్తున్నప్పుడు తండ్రి చూసి, రేయ్ జాగ్రత్త, అక్కడ రైలు వస్తుంది అని చెప్పినప్పుడు ఆ తండ్రి యొక్క హెచ్చరికను ఏమాత్రం లెక్క చేయకుండా అలాగే పోయాడు అనుకోండి, ఒకవేళ ట్రైన్ వస్తే ఏమవుతుంది? ప్రమాదం జరుగుతుంది. కాబట్టి హెచ్చరిక చెయ్యాలి. అబద్ధ బోధలున్నాయి ఎక్కడ? ఎఫెసు సంఘములో. కాబట్టి ఏం చేయాలి? సంఘములో నువ్వు వారిని హెచ్చరించు. సంఘములో పాపమున్నది, ఏం చేయాలి? పాపాన్ని నువ్వు హెచ్చరించు అన్నాడు. సంఘములో పరిస్థితులు తారుమారైపోతున్నాయి, ఏం చేయాలి? హెచ్చరించే వారంగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. నిజానికి ఈ హెచ్చరికను మనము తీసుకునే వారంగా ఉండాలి. తల్లి చెప్తుంది, వేడి వేడి అన్నం పాత్ర తీసుకొచ్చి అక్కడ పెట్టింది, వాడు అన్నం వేసుకోవాలని దాన్ని పట్టుకుంటున్నాడు. రే పట్టుకోవద్దు, ముట్టుకుంటే అది కాలుతుంది అని చెప్పినప్పుడు ఏం చేయాలి? పిల్లవాడు ఆ హెచ్చరికను అనుసరించాలి, ఆ హెచ్చరికను పాటించాలి. అప్పుడు ప్రమాదం నుంచి తప్పించబడతాడు. అదే రీతిగా సంఘానికి కూడా హెచ్చరిక అవసరం అని చెప్తున్నాడు. ప్రియులారా, చదవటం ఎంత ప్రాముఖ్యమో హెచ్చరిక కూడా అంతే ప్రాముఖ్యము అంటున్నాడు. హెచ్చరికను మనం తీసుకోకపోతే నష్టం. నోవాహు కాలములో ప్రజలు హెచ్చరికను తీసుకున్నారా? నోవాహు కాలంలో దేవుడు 120 సంవత్సరాలు ప్రకటన చేశాడు కదా. 120 సంవత్సరాలు ప్రకటన చేస్తే ప్రజలు ఏం చేశారు? ఎగతాళి చేశారు, గేలి చేశారు. వీడేందో వాడంట కడుతున్నాడంట, చాలా పెద్ద వాడ కడుతున్నాడు, చాలా శ్రమ పడుతున్నారని ఎగతాళి చేశారు. నోవాహు కాలములో ఆ హెచ్చరికను ప్రజలు ఏం చేస్తున్నారంట? నోవాహు కాలములో ప్రజలు తినుచు త్రాగుచూ ఉన్నారు. నోవాహు కాలములో ప్రజలు హెచ్చరికను లెక్క చేయని స్థితిలో ఉన్నారు. ప్రమాదంలో ఆ దినాల్లో జలప్రళయము ద్వారా ప్రజలందరూ తుడిచిపెట్టుకోపోయారు అన్నాడు. లోతును కూడా ఏం చేశాడు? దేవుడు హెచ్చరించాడు. ఇదిగో ఇక్కడ ఈ ప్రదేశం చిన్నలు మొదలుకొని బాలురు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ పాపముతో నింపబడి ఉన్నారు. ఈ పట్టణమును నేను కాల్చివేయబోతున్నాను అని దేవుడు హెచ్చరిక చేశాడు. కొన్నిసార్లు హెచ్చరిక చేసిన దేవుని పిల్లలు బేఖాతరు చేస్తే ఏం చేస్తాడు దేవుడు? ఒకవేళ దేవుడు వారిని ప్రేమించేవాడైతే, నా బిడ్డ బాగా ఇంతవరకు మంచిగా విన్నాడు, ఇప్పుడు సరిగా వినలేకపోయాడు అని చెప్పి నిజంగా లోతుని ఏం చేశాడు? చేయి పట్టుకొని బయటికి తీసుకొచ్చాడు. అలాగా కొన్నిసార్లు ప్రభు బయటికి తీసుకొని రావచ్చు. 1992వ సంవత్సరంలో నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. కానీ నమ్ముకున్న కొంతకాలానికి మరలా లోకంలో జీవించటం ప్రారంభించాను. అప్పుడు లూకాసు వార్త 13వ అధ్యాయంలో ద్వారా ప్రభు మరలా నాతో మాట్లాడాడు. ఇదిగో 3 ఏండ్ల నుంచి దీన్ని వెతుకుచున్నాను, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి. దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు. నా వలన దేవునికి నష్టం జరుగుతుంది, ఇదిగో ఈ భూమి అలా వ్యర్థమైపోవాలి అని ప్రభువు మాట్లాడుతున్నాడు.
ఫలించినా సరే లేని ఎడల ఏమన్నాడు, నరికించవే అంటున్నాడు అని నాలో ఒక రకమైన భయం ప్రారంభమైంది. నిజమే, మనము ప్రభు కొరకు నాటబడిన మొక్కలుగా ఉండి ఫలించలేని అనుభవంతో ఉంటే ప్రభు ఎంత బాధపడతాడు. కాబట్టి మనము ఫలించాలి. ఆత్మ ఫలాలు మనము ఫలించాలి. ఆత్మ సంబంధమైన ఫలాలు మనం ఫలించాలి అన్నాడు. కాబట్టి ప్రియులారా, హెచ్చరిక చాలా ప్రాముఖ్యమైనది. చదువుట యందు జాగ్రత్త, హెచ్చరించుట యందు జాగ్రత్త. బర్నబాను ఏమని పిలిచారు? హెచ్చరిక పుత్రుడు. అతడు సంఘములో పౌలు కొత్తగా నమ్మి యెరూషలేము సంఘానికి వస్తే ఎవరు కూడా చేర్చుకోలేదు పౌలును కదా. అప్పుడు వారందరినీ వారించి వారందరినీ హెచ్చరించాడు. అయ్యా, అప్పుడు చూసిన పౌలు వేరు, ఇప్పుడు చూసే పౌలు వేరు, అతనిలో మార్పు వచ్చిందని వారందరినీ హెచ్చరించాడు. సంఘాన్ని హెచ్చరించే వారంగా మనం ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. అతడు ఆదరణ పుత్రుడు మాత్రమే కాదు, అతడు హెచ్చరిక పుత్రుడు అన్నాడు. ఇక మూడవది ఏమన్నాడు? బోధించుటయందు జాగ్రత్త. బోధించాలి అంటే ముందు ఏముండాలి? నేర్చుకొని ఉండాలి, అంతే కదా. ఏ వ్యక్తి అయినా దేవుని వాక్యాన్ని నేర్చుకోకుండా బోధించలేడు. రక్షణ పొందిన వెంటనే బోధ ఎవరు చేయలేరు. వాక్యం తెలియకుండా ఎవరు బోధ చేయలేరు. కాబట్టి ఒక వ్యక్తి బోధించాలంటే ముందు నేర్చుకోవాలి. కొన్నిసార్లు నేర్చుకోకపోవటాన్ని బట్టే సమస్యలు వస్తున్నాయి. నేర్చుకోకుండా దేవుని వాక్యాన్ని ప్రకటించడాన్ని బట్టే బోధలు తప్పిపోతున్నాయి. అందుకే తప్పుడు బోధలు ఎందుకు వస్తున్నాయంటే దేవుని వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోలేక, దేవుని వాక్యాన్ని స్పష్టంగా నేర్చుకోలేక. అయితే ప్రియులారా, మనము బోధించాలంటే ఆ బోధకు ముందు ఏముండాలి? ప్రార్థనా జీవితం ఉండాలి. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తే ఆ ప్రార్థన ద్వారా దేవుడు నీకు నేర్పిస్తాడు దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యాన్ని బోధించాలంటే ప్రార్థన ఉండాలి. దేవుని వాక్యాన్ని బోధించాలంటే ప్రవర్తన ఉండాలి. దేవుని వాక్యాన్ని బోధించాలంటే పరిశీలన ఉండాలి. ఎందుకంటే ఏది ఎక్కడ ఉన్నదో బెరయా సంఘస్థుల గురించి ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? దేవుని లేఖనములో ఏది ఉన్నదో ఏది లేదో వారు స్పష్టంగా పరిశీలించారు అన్నాడు. బెరయా సంఘస్థులు వాక్యాన్ని తెలుసుకున్నారు. ఎవరైనా అబద్ధ బోధ చెబుతున్నప్పుడు ఆ బోధను మనం ఏం చేయాలి? ఖండించే వారంగా ఉండాలి. ఎలా ఖండిస్తాం? వాక్యాన్ని నేర్చుకుంటేనే. కాబట్టి బోధించుటయందు జాగ్రత్త కలిగి ఉండాలి అన్నాడు ప్రియులారా. లేకపోతే ఇందాక నేను జ్ఞాపకం చేశాను కదా, దారిలో వెళుతున్నప్పుడు ఒకవేళ ఇటు వెళ్ళండి అని వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఆ బోర్డు గాలికి తిరిగిపోతాయి. ఇట్లాగా ఇటు దారి చూపిస్తుంది. ఇటు దారి చూపిస్తే ఇటేననుకొని మనం వెళ్తాం. ఎంత దూరం పోయినా రాదు. కొన్నిసార్లు మనము దిశ మార్చుకుంటే ఎంత నష్టపోతామో అలాగే బోధలో కూడా మనము తప్పు బోధ చేస్తున్నంత కారణాన్ని బట్టి అనేక మంది నష్టపోతారు. బోధించుటయందు ఎలా ఉండాలి? జాగ్రత్త ఉండాలి అన్నాడు. ఈ బోధించే బోధకులు కూడా జాగ్రత్తగా ఉండాలి. బోధించుటయందు జాగ్రత్తగా ఉండమంటే ఎవరికి చెప్పాడు? ఇది బోధించేవారికే కదా. ఎవరైతే బోధిస్తున్నారో వారికే చెప్పాడు. అయితే బోధించే వ్యక్తి తన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. బోధించే వ్యక్తి ఏది చెప్తున్నాడో అది జాగ్రత్తగా బోధించాలి. తప్పు బోధ బోధించకూడదు అంటున్నాడు. బోధించే వ్యక్తి ప్రార్థనా పరుడుగా ఉండాలి. ప్రార్థనలో కనిపెట్టేవాడుగా ఉండాలి. ప్రార్థన, పరిశీలన, ప్రవర్తన ఈ మూడు బోధించే వ్యక్తికి ఎంతో అవసరం అని జ్ఞాపకం చేస్తూ మీలో అనేకులు ఏమన్నాడండి? బోధకులు కాకుండుడి అన్నాడు. బోధించేటప్పుడు ఏది పడితే అది మనం చెప్తే చాలా ప్రమాదం గురవచ్చు. కాబట్టి ప్రియులారా, 3 విషయాల్లో
జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. ఒకటి, చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్త. ఈ 3 మాదిరిని ఎవరు చూపించారు? యేసుక్రీస్తు ప్రభువారు చూపించారు. యేసుక్రీస్తు ప్రభువారు లోకాసువార్త 4:16 ఆయన లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదివాడు. ప్రజలందరూ విన్నారు అన్నాడు. ప్రియులారా, హెచ్చరించాడు. ఇదిగో ఉగ్రత రాబోతుంది. మత్తయి సువార్త 24 అంత్య దినాలు, కాలాలు మారిపోతూ ఉన్నాయి. కాబట్టి కాలం మారిపోతుంది కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత్య దినాల్లో అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉంచారు, నా నామమున నేనే క్రీస్తు అని చెప్తారని రకరకాల హెచ్చరికలు వారికి చేశాడు. హెచ్చరించేటప్పుడు ఇంకా బోధ, యేసుక్రీస్తు బోధ మనందరికీ తెలుసు. ఆయన మత్తయి సువార్త 5 ఆయన ఎక్కడ బోధించాడు? కొండ మీద ఆయన బోధించాడు. ప్రజలందరూ వినటానికి గుంపులు గుంపులుగా వచ్చినప్పుడు ఆయన వారిని పంక్తులు పంక్తులుగా కూర్చోబెట్టాడు. ఆయన నావలో బోధించాడు కదా, ఆయన సమాజ మందిరములో బోధించాడు, అనేక చోట్ల ఆయన బోధించాడు, ఆయన గృహాల్లో కూడా బోధించాడు. చిన్న చిన్న గుంపులుగా ఉన్నప్పుడు శిష్యులకు బోధించాడు, సముద్ర తీరాన బోధించాడు. ఆయన బోధలో ఎన్నడూ ఏ లోపము లేదు. ఆయన మాదిరికరమైనటువంటి బోధ చేశాడు. ఈ 3 మనకు మాదిరి ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఓ తిమోతి, నీవు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండు అని పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నాడు. ఆ రీతిగా మన ఆత్మీయమైన జీవితాల్లో ఈ 3 విషయాల్లో మరి చక్కగా ప్రభువుని ఘనపరిచే వారంగా ఉండటానికి ప్రభు సహాయము చేయునుగా కానీ ప్రార్థన చేసుకుందాం.